మారిన అమరావతి స్వరూపం 9 నగరాలు 9 జోన్లు. ఏపీ రాజధాని అమరావతి స్వరూపం మారిందా? నవ నగరాలతో పాటు 9 జోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారా? తద్వారా పాలనను మరింత పారదర్శకంగా క్షేత్రస్థాయికి చేరువ చేయనున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అమరావతి రాజధాని పరిపాలనలో మార్పులు చేస్తూ సిఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు నిర్ణయించారు. దీంతో రాజధాని ప్రాంతాన్ని గ్రిడ్లుగా మార్చి 9 జోన్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ రామరాజు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం అధికారులను సిఆర్డీఏలో ల్యాండ్ పూలింగ్ యూనిట్లను విభజిస్తూ సిసిఎల్ఏకు గ్రామ వార్డు సచివాలయ విభాగాలకు లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ జోన్లను అమల్లోకి తీసుకురానున్నారు. దీని ప్రకారం ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్న కొండరామరాజుపాలెం రెవెన్యూను సెంట్రల్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈస్ట్ జోన్ పరిధిలోకి కృష్ణాయపాలెం, పెనుమాక వచ్చాయి. ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి ఐనవోలు, నార్త్ ఈస్ట్ జోన్ లోకి లింగాయపాలెం, ఉండవల్లి, వెంకటపాలెం, నార్త్ ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి మల్కాపురం, ఉద్దండరాయనుపాలెం, వెలగపూడి, మందడం 2 యూనిట్లు తీసుకొచ్చారు. నార్త్ వెస్ట్ జోన్ పరిధిలో అబ్బురాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, సౌత్ ఈస్ట్ లోకి నవలూరు 1-2 యూనిట్లు, సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి కురుగల్లు 2 యూనిట్లు, నిరుమర్రు 2 యూనిట్లు కలిపారు. వెస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు 2 యూనిట్లు, అనంతవరం గ్రామాలను తీసుకొచ్చారు. అలాగే 2వ దశలో ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని నియమించారు. ఒక్కో యూనిట్ కు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, విఆర్ఓ, లైసెన్స్డ్ సర్వేయర్, విలేజ్ సర్వేయర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డిజిటల్ అసిస్టెంట్ ను నియమించారు. రాజధాని నగరంలో ల్యాండ్స్ విభాగానికి ప్రత్యేక యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఎందుకు? ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో సమస్యల పరిష్కారం ఇబ్బందిగా మారింది. దీంతో జోన్ల వారీగా ఈ ప్రాంతాన్ని విభజించడంతో జోన్ల పరిధిలోకి వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాల్సి ఉంటుంది. భూ యాజమానులు నేరుగా సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లకుండా ఆయా జోన్ల పరిధిలో సమస్యలు పరిష్కరించుకునేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా అమరావతి రైతులకు మరింత మేలు జరుగుతుందని సర్కార్ భావిస్తుంది.